పెద్ద నోట్ల రద్దు లాంటి అతి కీలకమైన నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రకటించేశారు మోదీ. ఈ వ్యవహారంలో గతాన్ని పరిశీలించలేదు, భవిష్యత్తును ఊహించలేదు. జస్ట్ వర్తమానంలో ఉన్న పెద్ద నోట్లు రద్దు చేసేసి సింపుల్ గా చేతులు దులిపేసుకుందామనుకున్న నిర్లక్ష్యమే ఇప్పుడు ఇన్ని నోటుపాట్లకు కారణమవుతోందా అంటే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. ఇంతకీ మోదీ పట్టించుకోకుండా వదిలేసిన ఆ తప్పిదాలేంటి? కరెన్సీ నోట్ల రద్దు వ్యవహారంలో మోడీ నిర్ణయం దేశాన్ని కుదిపేసింది. ఆ ప్రకంపనలు 10 రోజులు దాటినా ఇంకా అలానే ఉన్నాయి. మొదట్లో 2 రోజుల్లో అంతా సర్దుకుంటుందన్నారు. బ్యాంకులో కొత్త నోట్లు ఇచ్చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏ బ్యాంకు ముందు చూసినా, ఏ ఏటీఎం ముందు చూసినా నో క్యాష్ బోర్డులే కనిపిస్తున్నాయి. దీంతో సామాన్యుడిలో అసహనం, ఆక్రోశం, ఆగ్రహం అన్ని కట్టకలిపి పెరిగిపోతున్నాయి. తరచి చూస్తే మోడీ ముందు చూపు లేకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. వ్యవస్థలో అధికంగా చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నప్పుడు అదే స్థాయిలో ఇతర నోట్ల అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రాథమిక సత్యాన్ని మోడీ విస్మరించారు. దీంతో వ్యవస్థలో డబ్బు లేక జనం నకనకలాడిపోతున్నాడు. మాకు చిల్లర ఇక్కడ ఎవరు లేదు. 50 రూపాయల పూలు కొని 200 నోటు 500 నోట్లు తీసుకొస్తారు. అవి లేకుంటే మాలు కొనటం లేదు. మాకు మాలు చాలా నష్టం వస్తుంది, వేస్ట్ అయిపోతుంది. నవంబర్ 1 నాటికి దేశవ్యాప్తంగా 18 లక్షల కోట్ల రూపాయల ధనం చలామణిలో ఉంది. ఇందులో 15 లక్షల కోట్లు 500, 1000 నోట్లే. ఒకేసారి వీటిని రద్దు చేస్తున్నప్పుడు వాటికి సమానంగా పెద్ద నోట్లు అందుబాటులోకి తీసుకురావాలి. ఈ పెద్ద నోట్లలో 1650 కోట్ల సంఖ్యలో 500 రూపాయల నోట్లు, 670 కోట్ల సంఖ్యలో 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. నిజానికి గత 5 ఏళ్లలో ఈ పెద్ద నోట్ల వాడకం 40% మేర పెరిగింది. ముఖ్యంగా 500 నోట్ల వాడకం 76% పెరగ్గా 1000 నోట్ల వాడకం దాదాపుగా రెట్టింపైంది. మిగిలిన 3 లక్షల కోట్ల రూపాయలు 100, 50, 20, 10 డినామినేషన్లలో ఉన్నాయి. అంటే 18 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే వ్యవస్థలో ఒక్కసారిగా 15 లక్షల కోట్లు రద్దు చేసేస్తే మిగిలిన 3 లక్షల కోట్లతో అదే వ్యవస్థ ఎలా నడుస్తుందని మోడీ అనుకున్నారో అర్థం కావడం లేదు. పోనీ ఈ రద్దు చేసిన నోట్ల స్థానంలో ప్రత్యామ్నాయంగా 2000 నోట్లు కూడా తీసుకురాలేదు. ఇక్కడే మరో తప్పిదం ఏంటంటే దేశవ్యాప్తంగా ఎక్కువగా చలామణి అయ్యే నోటు 500 రూపాయలదే. కానీ వాటినే ఇప్పటి వరకు మార్కెట్లోకి తీసుకురాలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా కరెన్సీ సంక్షోభం ఏర్పడింది. మోడీ ఈ చిన్న లాజిక్ మిస్ అయి ఇంత పెద్ద మిస్టేక్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం మంచిగానే ఉంది. కానీ ఫస్ట్ 500 నోటు 1000 నోటు ఫస్ట్ రిలీజ్ చేసేది ఉండే. చేస్తే పబ్లిక్ చిల్లర అనేది ఎక్కువ రిలీజ్ చేసి ఉంటే పబ్లిక్ ఇబ్బంది లేకపోతుంది. నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత ఇప్పుడు మోడీకి అసలు విషయం అర్థమవుతోంది. కరెన్సీ తరలించడానికి హెలికాప్టర్లు వాడాలని ఆదేశాలిచ్చినా ఆ స్థాయిలో ఆర్బీఐ దగ్గర డబ్బులు లేకపోవడంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. మరోపక్క జనంతో పాటు బ్లాక్ మనీ హోల్డర్లు కూడా తమ దగ్గర పెద్ద నోట్లను 100 నోట్లుగా మార్చేసి దాచేసుకుంటున్నారు. దీంతో చిల్లర ఒక్కసారిగా మాయమైపోయింది. మరోపక్క మార్కెట్లోకి వచ్చిన 2000 రూపాయల నోటుకి కూడా చిల్లర దొరక్క జనం నానా అవస్థలు పడుతున్నారు. మన ప్రభుత్వము రద్దు చేసిన ఈ నోట్ల సమస్యతోటి నాలాంటి సెల్ఫ్ ఎంప్లాయీ కూడా ఎన్ని కష్టాలు పడుతున్నారంటే మా పిల్లల గురించి ఫీజులు కట్టడం. వాళ్ళు మాకు వేతనాలు ఇచ్చారు, మేము పనిచేసే దగ్గర ఆ వేతనాలు డబ్బులు తీసుకొని మార్పిడి కోసం వచ్చాము. వస్తే నిత్యావసర సరుకులు కొన్నామంటే ఆ ఇచ్చిన డబ్బులు సరిపోవట్లేదు మాకు. మళ్ళీ వారం రోజుల తర్వాత రాండ్రని పిలుస్తున్నారు. ఈ వారం రోజుల తర్వాత వచ్చాను, ఇప్పుడు ఏమవుతుందో మాకు తెలియదు. మేము డబ్బులు పట్టుకొని అయితే ఉన్నాము. దేశంలో అత్యున్నత స్థాయి నాయకుడు తీసుకున్న నిర్ణయం ఇంత స్థాయిలో అభాసు పాలవుతుందంటే కారణం ఆర్థిక వ్యవస్థ మీద మోడీ అవగాహన లోపమే. వాస్తవానికి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా ఒక వ్యవస్థ నడుస్తోంది. దాన్ని మోడీ సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. రోజుకో కొత్త సమస్య తలెత్తుతుంటే దానికి రోజుకో పరిష్కారం చెబుతున్నాడు. పెళ్లిళ్లు ఆగిపోతున్నాయన్న మీడియా వార్తలు చూసి పెళ్లికి 2 లక్షల వరకు డబ్బులిస్తామని ప్రకటించాడు. అన్నదాతకు కష్టంగా ఉందని తెలిసి కిసాన్ కార్డుల మీద 25,000 విత్డ్రా అనుమతి ఇచ్చారు. సమస్య పుట్టుకొస్తుంటే దానికి అప్పటికిప్పుడో ఉపాయం చెప్తున్నారు తప్ప ముందుగా ఎలాంటి పకడ్బందీ డాష్ బోర్డ్ రెడీ చేసుకోలేదు. అంటే ఇవన్నీ ముందుగా మోడీ ఊహించలేకపోయారన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ విధంగా డబ్బులు లేకపోవడం వల్ల మా హాస్టల్లో కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. ఏమన్నా కొనుక్కోవాలన్నా ఏమన్నా నిత్యావసరాలు ఉంటాయి కదా, సోప్ అలాంటివి, దానికి చాలా ఇబ్బందిగా ఉంది. దాదాపు అరగంట సేపు అయింది ఇక్కడ మనీ లేవని తెలిసినా కూడా మేము ఇక్కడ నుంచి తప్పనిసరి కాబట్టి ఇక్కడ నుంచోవాల్సి వస్తుంది. ఈ విధంగా చాలా కష్టంగా ఉంది. ఏమన్నా కొంచెం ప్రభుత్వం ఏమన్నా మార్పిడి చేస్తే మా వల్ల మేము కొంచెం రిలీఫ్ అవుతాం. 1978లో కూడా 1000, 5000, 10,000 నోట్లు రద్దు చేశారు. కానీ దాని ప్రభావం ఆనాటి సామాన్యుల మీద పెద్దగా లేదు. అప్పట్లో 500 నెల జీతం తీసుకునే వాళ్లే పెద్ద జీతగాళ్లు. దీంతో సామాన్యుడి దగ్గర పెద్ద నోట్లన్నది అసామాన్య విషయంగా ఉండేది. అలాంటి రోజుల్లో ఆర్డినెన్స్ వేసి ఆపై పెద్ద నోట్లు రద్దు చేసినా అది సామాన్యుడి జీవితాన్ని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. గత 25 ఏళ్లలో భారతదేశంలో సామాన్యుడి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి.
500, 1000 నోట్లు కామన్ అయిపోయి కామన్ మ్యాన్ జేబులోకి వచ్చి చేరాయి. 10,000 నెల జీతం తీసుకునే గుమస్తా జీతంలో కూడా 6-7, 500, 1000 నోట్లు కంపల్సరీగా ఉంటున్నాయి. మరి ఇలాంటి వ్యవస్థలో అదే పెద్ద నోట్లు రద్దు చేస్తే కామన్ మ్యాన్ జీవితం ఎలా మారుతుందన్నది మోడీ ముందుగా అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారు. సో యాక్చువల్లీ 100 రూపీస్ అండ్ 2000 కంటే 100 రూపీస్ రిలీజ్ చేస్తే చాలా పబ్లిక్ కి బెనిఫిట్ ఉంటాయి. సో ఓన్లీ ఆంధ్ర బ్యాంక్ కానీ SBI బ్యాంక్ కానీ కాకుండా మిగతా యాక్సిస్ బ్యాంక్ కానీ HDFC బ్యాంక్ కానీ మనీ అవైలబుల్గా ఉంటే పబ్లిక్ కూడా కొంచెం ప్రాబ్లంగా ఉండదు. పెద్ద నోట్ల రద్దుతో ఎఫెక్ట్ పడని వ్యాపార రంగమే లేదు. ఆ నష్టం భరించని సామాన్యుడే లేడు. ఆఖరికి కోల్కతాలో సెక్స్ వర్కర్లంతా తమ ఆదాయం పడిపోయిందంటూ రోడ్డెక్కి నిరసన తెలిపారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాళ్లే కాదు, చిన్నా చితగా వృత్తులు చేసుకునే వాళ్ళందరికీ గడిచిన 10 రోజులుగా దమ్ముడి ఆదాయం లేకుండా పోయింది. ఇక చిల్లర వర్తకులైతే బేరాలేక ఈగలు తోలుకుంటున్నారు. మొత్తంగా ఈ పరిస్థితి మరో 2 నెలలు ఇలాగే సాగితే దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రమాదం లేకపోలేదు.